హలో ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ అపర్ణ వ్లాగ్స్. ప్రెజెంట్ మేమిప్పుడైతే చెన్నైకైతే స్టార్ట్ అయ్యాము ఆల్రెడీను. ట్రైన్‌లో వెళ్తున్నాము బెంగుళూరు టు చెన్నై. మార్నింగ్ 6:30కి అలా ట్రైన్ ఉండింది. ఫైనల్లీ ఇక్కడ మేము చెన్నైకైతే రీచ్ అయిపోయాము. ఏ2బిలో రూమ్ తీసుకున్నాము. ఇది వచ్చేసి మనకి మెరీనా బీచ్ దగ్గరలో ఉంటదండి. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా మేము ఇక్కడే స్టే చేసాము. సో, ఇప్పుడు కూడా మళ్ళీ ఇక్కడికే వచ్చాము. లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు కొంచెం మెయింటెనెన్స్ అది కొంచెం తగ్గిందేమో అనిపిచ్చింది. ఈ రూమ్ వచ్చేసి మనకి 24 అవర్స్‌కి 2400 అయితే మనకి చార్జ్ చేశారు. ఇంకా ఇప్పుడు మేమైతే బయటికెళ్తున్నాము. వచ్చి రాగానే కాసేపు రెస్ట్ తీసుకోండి అంటే అస్సలు వినకుండా బయటికెళ్దాం అంటుంటే ఇంకా ఎలాగో మేము కూడా వన్ డేనే కదా స్టే చేసేది. అందుకనేసి మేము బీచ్‌కైతే వెళ్తున్నాము. ఇక్కడ ఇది రూమ్స్ వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్‌లో ఉంటాయి. చూడండి. ఫస్ట్ ఫ్లోర్‌లో వచ్చేసి మనకి రెస్టారెంట్. రెస్టారెంట్‌లో ఆల్రెడీ ఫుడ్ కూడా మేము టేస్ట్ చేసాము. బానే ఉంటది. కాకపోతే ఒక్క దోస ప్లెయిన్ దోస వచ్చేసి మనకి 150 అలా చార్జ్ చేశారు. కిందొచ్చేసి మనకి బేకరీ ఉంది గ్రౌండ్ ఫ్లోర్‌లోను. బేకరీ మాత్రం అంటే ఫుడ్ క్వాలిటీ మాత్రం చాలా బావుంటది. బేకరీ ఐటెమ్స్ అన్నీ క్వాలిటీ మెయింటైన్ చేశారు. ప్రెజెంట్ అయితే మేము మెరీనా బీచ్ కాకుండా గాంధీ బీచ్‌కైతే వెళ్తున్నాము. మెరీనా బీచు ఇక్కడికి దగ్గరలోనే ఉంటది. కానీ మేము మెరీనా బీచ్‌కైతే వెళ్ళట్లేదు ప్రెజెంటు. ఆల్రెడీ ఆఫ్టర్‌నూన్ అయిపోయింది మేమిక్కడ రూమ్‌కి రీచ్ అయ్యేపాటికి. అయినా కూడా వీళ్ళు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ పోదామంటే వినలేదు. సో, మేము ఇప్పుడే బయలుదేరిపోయాము బీచ్‌కి. ఇక్కడ మేము తీసుకున్న రూమ్ బయటైతే ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందండి. ఇక్కడ అపోజిట్‌లో కనిపిస్తుంది గదా! బిలాల్ బిర్యానీ ఇది చాలా ఫేమసు. ఫైనల్లీ మేమైతే ఆటో బుక్ చేసుకొనైతే వెళ్తున్నాము. ఇక్కడ మేము గాంధీ బీచ్‌కైతే వెళ్తున్నాము. ఆటోకి మాకి 150 అలా చార్జ్ చేశారు. తన్మయ్‌కి హాయ్ చెప్పండి. చూసారా ఇక్కడ మెరీనా బీచ్ కొంచెం దగ్గరే. గాంధీ బీచ్ కంటే కొంచెం దగ్గరే. కానీ మాకి ఆటోకైతే 150 అలా చార్జ్ చేశారు. ఫైనల్లీ మేము బీచ్‌కైతే రీచ్ అయిపోయాం. చూసారా ఎండలసలు మామూలుగా లేవు. ఈ ఎండలో ఎవరైనా బీచ్‌కొస్తారా? అయినా పిల్లలు ఇంకా వినలేదనేసి మేము ఇంకొచ్చాము. అందులోనూ మేము వన్ డేనే కాబట్టి స్టే చేసేది. సో, ఇంకా ఈ వన్ డే కూడా మనం ఎందుకు టైమ్ వేస్ట్ చేయడం అన్నట్టు వచ్చేసాము. ఈ ఎండ మాత్రం అసలు మామూలుగా లేదు. చూడండి. ఫుల్లు ఎండ అసలు. ఈ ఎండలో బీచ్‌కొచ్చేది మేమే. ఫైనల్లీ బీచ్‌లో ఉన్నాము. నాకు, తన్మయ్‌కి బీచెస్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు కొంచెం ఒక లాంగ్ వీకెండ్ అలా ఉన్నా కూడా మేము చెన్నైకైతే వచ్చేస్తాము. ఇక్కడ మా ఆయన చూడండి ఎంత లోపలికి వెళ్లారో. నాకు మాత్రం అసలు అంత లోపలికి వాటర్‌లో దిగడం నిజంగా చాలా భయము. మీలో ఎంతమంది ఇలా వాటర్ లోపల దిగేవాళ్ళున్నారు? వాటర్ అంటే భయపడే వాళ్ళు నాలాగా ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా మా చిన్నోడైతే ఇంక అస్సలు జస్ట్ కాసేపు ఆడుకున్నాడు అలా. చూడండి ఎలా దూరం దూరంగానే ఉన్నాడు. కొంచెం అలలొచ్చేసినాయి అంటే వాడు చాలా భయపడేస్తాడసలు. ఇక్కడైతే ఫ్లైట్‌లు 5 నిమిషాలకొకసారి పోతానే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఎయిర్‌పోర్ట్ కొంచెం దగ్గరలోనే ఉంది గాబట్టి, మా వాడైతే అసలు వాటర్‌లో దిగడానికి గూడా చాలా భయపడుతున్నాడు. ఫస్ట్‌లో ఎళ్ళాడు బానే. కానీ లాస్ట్‌లో వచ్చేపాటికి ఎందుకో కొంచెం భయపడుతున్నాడు. ఇక్కడ తన్మయ్‌కి, నాకు వచ్చినప్పటి నుంచి ఒక్కటే పని గవ్వలు వెతకడం. మీలో ఎంతమందికి ఇష్టం ఇలా గవ్వలు వెతకడం? గవ్వలు ఎంతమంది కలెక్ట్ చేసుకోవడం అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. చూడండి వెతుకుతానే ఉంది తన్మయి గవ్వల కోసమైతేను. చూడు ఎన్ని కలెక్ట్ చేసిందోను. ఇంకా బోలెడన్ని గవ్వలైతే మేము కలెక్ట్ చేసాము. కానీ ఇంటికొచ్చాక చానా బోలెడన్నయితే ఉన్నాయి గవ్వలసలు. చూడండి ఇక్కడ ఓవరాల్ లుక్ అయితే ఎలా ఉంది.
మీలో ఎంతమందికి చెన్నై బీచెస్ అంటే ఇష్టమో, అందులో ఏ బీచ్ అంటే ఇష్టమో చెప్పండి. నాకైతే మెరీనా బీచ్ అస్సలు ఇష్టముండదు. ఎందుకంటే కొంచెమేమి అసలు నీట్‌నెస్ అయితే ఉండదు. అప్పటికి వాళ్ళు క్లీన్ చేస్తానే ఉంటరు. కాకపోతే అది స్మెల్ కానివ్వండి, ఏదైనా గానీ కొంచెం నీట్‌గా అయితే ఉండదు. రిమైనింగ్ ఏ బీచెస్ అయినా గూడా మరి అంత అద్దుమానంగా అయితే ఏముండవు. తన్మయ్ మాత్రం అసలు చాలా ఎంజాయ్ చేస్తుంది. తనకి బీచెస్ అంటే చాలా ఇష్టం. అసలు వచ్చేటప్పుడు గూడా అంతే. ఇంకా కాసేపు ఉందామని ఏడుస్తూనే ఉంది. ఇంకా కాకపోతే మాకేంటంటే వన్ డేనే మేము స్టే చేయాలనుకున్నాము. నెక్స్ట్ డే మేము కంచికెళ్ళాలి. సో, ఈ 24 అవర్స్‌లో మేము ఆల్‌మోస్ట్ ఎంతసేపు టైమ్ స్పెండ్ చేయగలమో అంతసేపు హ్మ్, చేస్తాము. చూడండి ఇక్కడ వీడు పడుకుండ్రా అంటే అసలు పడుకోరు. ఇప్పుడేమో నిద్రపోతూనే ఉన్నాడు. ఆటోలో ఎట్లా నిద్రపోతున్నాడో చూడండి. అసలు ఆటో ఎక్కింది లేట్ అసలు. ఇంకా వెంటనే నిద్రపోవడమే ఇంకా. ఇంకా ఫైనల్లీ ఇదైతే ఇంకా సెకండ్ డే. సెకండ్ డే ఎర్లీ మార్నింగే ఇంకా బయలుదేరాము బీచ్‌కి. ఆ ముందు రోజు ఈవినింగ్ అయితే ఇంక వెళ్ళలేదు. చూడండి తన్మయ్ కాఫీ తాగుదామని వెళ్దామనుకుంటే ఇది పొద్దున్నే కేఎఫ్‌సీ దగ్గరైతే ఆగింది. దీనికి మార్నింగే కేఎఫ్‌సీ క్రేవింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. కానీ ఇప్పుడు మేము మెరీనా బీచ్‌కైతే స్టార్ట్ అవ్వాలనుకున్నాము. ఇక్కడ కొంచెం కాఫీ అలా తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోతాము. మేము లాస్ట్ టైమ్ గూడా ఇక్కడ టిఫిన్ చేసాము. అంటే టేస్ట్ బావుంది. కొన్ని చోట్ల మాత్రమే మనకి కొంచెం టేస్ట్ బావుంటది గదా! ఎందుకంటే మేము లాస్ట్ టైమ్ కొన్ని ప్లేసెస్‌లో చూసాము. ఫైనల్లీ ఇక్కడ మేము మెరీనా బీచ్‌కైతే రీచ్ అయిపోయాము. చాలా దగ్గర ఒక 1 కిలోమీటర్ అలా ఉంటది అంతేను. చూడండి ఇక్కడ ఎంట్రన్స్‌లో అయితే మనకిలా ఉంది. లాస్ట్ టైమ్ మేమొచ్చినప్పుడైతే అంటే ఇన్ని అనుకుంటున్నా నేను. ఇప్పుడైతే చాలా బాగా పెట్టారసలు. కొత్తగా ఎవరైనా హ్మ్, పెళ్లయిండే వాళ్ళు గానీ, లేదంటే ఏదైనా ఫోటో షూట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు గానీ, కొంచెం బెస్ట్ ప్లేస్ అనే చెప్పాలి. ఎందుకంటే కొంచెం బావున్నాయి. ఫోటో షూట్‌కి గానీ అన్నీ చాలా బావున్నాయి. చూడండి మేమైతే ఎర్లీ మార్నింగ్ ఒచ్చేసాము. మీకిక్కడ చూపిస్తా. ఎందుకు మెరీనా బీచ్ అంటే అంత చెత్తంతా ఎక్కువుంటదని చూడండి. ఎంత చెత్తుందో అసలు. అప్పటికి వాళ్ళు క్లీన్ చేస్తానే ఉంటారు. అది కూడా నేను చూపిస్తాను మీకు. కానీ మార్నింగ్ వ్యూ ఎంత బావుందో చూడండసలు. మీలో ఎంతమందికి మార్నింగ్ వ్యూ ఇలా బీచ్‌లో రావడం అంటే ఎంతమందికిష్టమో కామెంట్ చేయండి. ఇంక వాళ్ళనేనా ఇంతసేపు వీడియోలు తీసేది. అందుకే నాకు నేను ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకుంటా ఉన్నాను. చాలా బావుంటది ఇలా బయటికి రావడం, ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ జేయడం. ఇంక మా తన్మయ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుందసలు. ఇంక తన్మయ్‌కి బీచ్‌కెళ్ళడం అంటే ఎంతిష్టమంటే, తన్మయ్‌కనే కాదు ఆల్‌మోస్ట్ పిల్లలందరికీ బీచెస్ అంటే చాలా ఇష్టం. బీచ్‌లంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటరు? తన్మయ్ మాత్రం చాలా ఎంజాయ్ చేసింది. అసలు పిల్లలకి ఇలాంటి ఎంజాయ్‌మెంట్ ఇవ్వడం కంటే ఇంకేముంటది చెప్పండి? ఇంకా మేమిక్కడ ఆఫ్టర్‌నూన్ వరకే మేమిక్కడ స్టే చేసేది. నెక్స్ట్ మేము కంచికి వెళ్ళాలి. ఇంకా సో, ఆఫ్టర్‌నూన్ వరకు ఇక్కడుండి, నెక్స్ట్ కంచికి వెళ్దామని డిసైడ్ అయిపోయాము. చూడండి ఏం చేస్తుందో తన్మయ్. మా చిన్నోడైతే అస్సలు మార్నింగ్ అంటే నిన్న అంతా బాగా ఆడుకున్నాడు. కానీ ఈరోజు మార్నింగ్ మాత్రం అస్సలు వాటర్‌లోకి అస్సలు దిగలేదు. ఓన్లీ తన్మయ్ ఒక్కటే ఆడుకొనింది. మేమంతా జస్ట్ అలా టైమ్ పాస్ చేసాము. ఇంకా మనకైతే ఒకటే పనే గదా! గవ్వలేరుకోవడం. ఇక్కడ హార్స్ ఉంది గదా! ఇది ఆల్రెడీ మేము లాస్ట్ టైమ్ అయితే ట్రై చేసాము. కానీ వాళ్ళేంటంటే ఫస్టు తన్మయ్‌నైతే ఎక్కించుకున్నారు. అప్పుడు 200 అయితే చార్జ్ చేశారు. ఇంకా నెక్స్ట్ లేదు బాబుని కాసేపు పెట్టుకోండి అని చెప్పారు. నేను జస్ట్ క్యాజువల్‌గా అడుగుతున్నాడేమో, ఒకసారి అలా రౌండ్ ఏసొస్తాడేమో అనుకున్నాను. ఒక రౌండ్‌కి కూడా నెక్స్ట్ టైమ్ బాబుని ఎక్కించుకున్నప్పుడు గూడా
200 టోటల్ కలిపి 400 అలా పే చేసాము. అందుకే ఈసారి ట్రై చేయలేదు. ఇంకా లాస్ట్ ఒక చిన్న క్లిప్‌లాగా అలా యాడ్ చేశాను గదా! అది వాళ్ళు మార్నింగే ఎండ్రకాయలు పట్టుకుంటాంటే అలా ఒక ఫోటో అయితే తీసుకున్నాను. ఇంకా తన్మయి వాళ్ళ నాన్న ఎంజాయ్ చేస్తా ఉన్నారు బీచ్‌లో. కానీ పిల్లలతో వెళ్ళేవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పిల్లలు వాటర్ అంటే కొంచెం మనం కేర్‌ఫుల్‌గా ఉండాలి గదా! నిజంగా నాకు మాత్రం అంత లోపలికెళ్ళడం అంటే చాలా భయం. మనమంతా జస్ట్ అలా పైన పైనే అంతే. ఆల్మోస్ట్ ఇక్కడ అంతా చానా చెత్త చెత్తగుందసలు. కానీ వాళ్ళు ఎప్పటికెప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారులెండి. ఇంకా బీచ్‌లో నుంచి చూడండి ఆఫ్టర్‌నూన్‌కైతే మేము మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరాము. ఇక్కడ ఫోటోషూట్‌కి అన్నాను కదా! ఇక్కడంతా చాలా బావుంది. ఎవరైనా ఫోటోషూట్‌కి అలా ఏమన్నా ఇదైతే ఎంట్రన్స్‌లో అక్కడ గవ్వలతో చైర్‌లాగా అలా చేశారు గదా! అక్కడ చూడండి హార్ట్ షేప్‌లు కానివ్వండి, చాలా బావుంది. లాస్ట్ టైమ్ మేమొచ్చినప్పుడు ఇవన్నీ లేవనుకుంటున్నాను. నాకైతే అంత సరిగ్గా గుర్తులేదు ఇవున్నట్టు. ఇప్పుడు మాత్రం ఫోటోషూట్ కానివ్వండి, అన్నిటికి చాలా బావుందసలు. ఎవరైనా ఫోటోషూట్ చేసుకునే వాళ్ళకైతే బెస్ట్ ప్లేస్ చెన్నైలో. అంటే బీచెస్ ఏరియాలో. ఇంకిక్కడ పిల్లలకి ఆడుకునేకి ఇవన్నీ ఇంకా అవన్నీ కామన్ గదా! ఇక్కడే కాసేపు టైమ్ స్పెండ్ జేసి ఇక్కడ గూడా ఆల్మోస్ట్ మేము 1 అవర్ అలా టైమ్ స్పెండ్ జేశాము. ఇంకా వీళ్ళు అంత తొందరగా వస్తారా? తన్మయ్ అయితే అసలు బీచ్ వదిలి రానంటే రానని పట్టుబట్టేసిందసలు. అందుకే ఇంకా 1 అవర్ అలా ఇక్కడే ఉన్నాము. అప్పటికి ఎండ పడతానే ఉంది. నెక్స్ట్ ఇంకా రూమ్‌కెళ్ళేసి బ్యాగులన్నీ ప్యాక్ చేసుకొని కంచికైతే వెళ్ళామండి. అంతే అండి ఈ చెన్నై ట్రిప్పు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.